అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఇది చాలా నిరాశ నిస్పృహలలో ఉండేటువంటి మనము ఒకడు పాలగాడు పుట్టాడు అనే చూడడానికి చేసుకునే సందర్భం ఇది. నేనందరికీ స్వాగతం పలుకుతాను. ముఖ్యంగా సుబ్బరాయుడు గారికి, లోకేష్ గారికి, దుర్గేష్ గారికి. చాలా కాలం నుంచి మిత్రులు నాకు వీళ్ళు. గొప్ప నిజాయితీగా వాళ్ళు ఏ కార్యక్రమం ఇచ్చినా కూడా నిర్వర్తించారు. నేను దాంట్లో ఎక్కువ వాల్యూ ఇస్తాను. మీరు ఎప్పుడు కూడా గర్వపడేటువంటి నాయకత్వం ఉంది మనకు. ఏ పదవిలో ఉన్నా కూడా చాలా నిష్పక్షపాతంగా పోయినారు. అందువల్ల వాళ్ళకు మంచి సొసైటీలో మంచి పేరుంది. ఈ దినము వీళ్ళందరికీ నేను సన్మానంగా చేసేదానికని మా హరిప్రసాద్ గారు ఆధ్వర్యంలో ఇది ఆర్గనైజ్ చేయడం జరిగింది. ఎక్కువ కనెక్టివిటీ ఉండేటువంటి వ్యక్తి, జిల్లా అంతా చాలా వరకు కష్టపడి తిరిగి ఇన్వైట్ చేశాడు. ఈ సందర్భంగా నేను సుబ్బరాయుడు గారిని, భూపేష్ గారిని, కడప జిల్లా కడప పట్టణానికి వాళ్ళని స్వాగతిస్తున్నా. ఏం పదవులు అనుభవించినావని కాదు, ఎంతవరకు నిజాయితీగా బతికారనేది ముఖ్యం. మనలో నేను చాలా మందిని చూస్తుంటా, ఆర్థికంగా బలపడలేదు. ఆర్థికంగా బలపడాలంటే కొంత అరాచకాలు చేస్తే కానీ ఆర్థికంగా బలపడరు. అటువంటి అరాచకత్వం లేదు మన దగ్గర. కానీ ఇప్పుడు ఆర్థిక బలం లేనిది రాజకీయం చేయలేము. సో ఈ రెండు బ్యాలెన్స్ చేసుకొని పోయేటట్లుంటూ ఇంతకైనా సర్వైవ్ అవుతాము. రాజకీయాల్లో సర్వైవ్ కాకుండా మనం ఇట్లనే ఉంటాం. కాబట్టి ఏదో ఒక విధంగా నదిలో సెలయేరులో నీళ్లు వచ్చినట్లు వచ్చి బయటికి పక్కకు వస్తే తప్ప కష్టం లేకున్నట్టు. ఇది మేము అనుభవంతో చెప్పేది. ఇమేజ్ ఉన్నంత మాత్రాన ఏమీ కాదు. నీకు దానికి కావాల్సినటువంటి క్వాలిటీస్ అక్వైర్ చేసుకుంటే తప్ప కాబట్టి మీ అందరూ ఇక్కడ వచ్చిన చాలామంది సీనియర్స్ ఉన్నారు. నేను చూస్తున్నా జిల్లాల్లో పలు ప్రాంతాల్లో రాజకీయం చేసిన వాళ్ళు. మీకు తెలుసు, ఒక నమ్మకం కలిగింది కమ్యూనిటీలో. ఈ పొద్దు ఒక పాలగాడు వచ్చినాడు మనవాడు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.